నా పేరు శారద అండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటున్నాడు, మీరేమో నిరసనలు ఇట్లే కొనసాగిస్తా ఉన్నారు. ఏంది అసలు ఏం చెప్తారు దీని గురించి? దీని గురించి ఏం చెప్పేది లేదు. మా ఇండ్లు మాకు కావాలి, ఏమున్నా లోపల లోపల చేసుకొని ఇండ్లు వదిలిపెట్టేసి లోపల లోపల చేసుకోమాను. మా ఇండ్లు మాకు కావాలి. మా ఇండ్లు పోతే మా ప్రాణం పోయినట్టే. మరి అభివృద్ధి చేస్తామని అంటున్నారు. అభివృద్ధి చేసుకోమాను, లోపల లోపల చేసుకోమాను, మంచిగా చేసుకోమాను. ఆ నీళ్ళు ఉన్నాయి కదా పెడతాలు అన్నట్టు అవి మొత్తం సాఫ్ చేసుకోమను, సాఫ్ సఫాయి చేసి పెట్టమను. ఇండ్లు ఉన్నాయి కదా, ఇండ్లు వదిలేసి ఇంట్లో నుంచి పోటీ మంచిగా చేయమను. మేము కూడా కోరుకునేది అదే, మంచిగా కావాలనే కోరుకుంటున్నాం. కానీ మరి ఇండ్లు తీసేసి నేను చేసుకుంటా అంటే మేము ఎక్కడ పోతాము? ఏ రోడ్ల మీద పోయి బతకాలి? పిల్లలను కష్టపడి చదివించుకున్నాము, రూపాయి కూడబెట్టుకొని లోన్లు తీసుకొని లోన్లతోనే కట్టినాం. ఇప్పుడు ఆ లోన్లు ఎవరు కడతారు చెప్పు? బ్యాంకు వాళ్ళు ఊకుంటారా వచ్చి? దీంట్లో పేరు పెడతా ఉన్నారు, అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు అని చెప్పి నిర్మాణాలు లేవు, అక్రమ కట్టడాలు లేవు. మేము అన్నీ ఉన్నాయి. మేము అన్ని కరెంటు బిల్లులు కడుతున్నాము, వాటర్ బిల్లులు కడుతున్నాము, ట్యాక్సీ కడుతున్నాము, అన్నీ కడుతున్నాము. ఈరోజు డిపిఆర్ కూడా ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం. మరి దీన్ని ఎట్లా అడ్డుకోబోతా ఉన్నారు? ఏంది మీరు రీసెంట్గా ఉత్తరాలు కూడా కార్యక్రమం పెట్టుకున్నారు, రాసే కార్యక్రమం. దానికి అటు ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా మీరు చేసిన నిరసనలకు ఏంటి అసలు స్పందన ఏమొచ్చింది? ఇక స్పందన అనేది ఏం లేదు సార్, మీరు చెప్పండి. మాకైతే మా ఇండ్లు కావాలి, అదొకటే మేము కోరుకునేది, ఏం లేదు. అదొకటే, మా ఇండ్లు మాకు కావాలి. ఆయన ఇండ్లు కావాలనుకుంటే మా ప్రాణాలను తీసేసి తీసుకోమాను. మేము అప్పుడు ప్రశాంతంగా ఇస్తాము. మేము బతికి కూడా లాభం లేదు. అప్పుడు మా ఇంట్లో పోయినాక బతికి కూడా లాభం లేదు మాకు. ఇక్కడ కాదు, మాకు అక్కడ పీజీ కాలనీ సైడ్ వస్తుంది. ఎంతమందికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నారు, చాలా మంది వేలలో ఉన్నారు. 15,000 ఇల్లుల పైన, 15,000 పైన ఓన్లీ ఫస్ట్ ఫేస్ అనగానే 15,000 ఇల్లులు ఉన్నాయండి. మస్తు స్ట్రెచ్చర్ గండిపేట టు బాపుఘాట్, అక్కడ రాజేంద్ర నగర్, అక్కడ ఈసా, ఇది మూస, ఈ రెండిట్లోనే మొత్తం 15,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయండి. ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నా కూడా మొత్తం పట్టుబట్టి ఒక విక్రమార్కుని లెక్క ముందలిపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఏం చెప్పాలనుకుంటున్నారు? పట్టుబట్టి విక్రమార్కులు లేకపోతున్నాడు కాబట్టి చెప్తున్నాం కదండి. ఆయన సుందరీకరణ అంటున్నారు కాబట్టి సుందరీకరణ చేయండి. 9 మీటర్ల బఫర్ జోన్లో ఉన్నదంతా సుందరీకరణ చేయండి. అంతేగాని ఇల్లు తీసి మళ్ళీ ఆయన బిజినెస్ పరంగా ఎందుకు రియల్ ఎస్టేట్ పరంగా ఆలోచిస్తున్నాడు ఆయన? అవును, రియల్ ఎస్టేటే కదండి. అందుకే కదా ఇల్లు కూల్చి మళ్ళీ అభివృద్ధి అంటే ఓన్లీ నదిని క్లీన్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయండి. చాలా ముందుకు వెళ్ళిపోయింది జనరేషన్ అంతా. ఆయన వెళ్ళి ఫారెన్లు అవి తిరిగి వచ్చి థెమ్స్ నది ఇలా చేశారు, ఆ లండన్ ఇలా అయింది, సింగపూర్ని చేస్తాను అన్నారు కదండి. ఇంకో సింగపూర్ ఇంకో లండన్ ఎందుకండి? హైదరాబాద్ లాగే ఉంచండి. కాకపోతే హైదరాబాద్ ఏ విధంగా బాగుపడాలి, ఏ విధంగా డెవలప్ అవ్వాలి అలా చేయండి. ప్రజలు ఇళ్ళలు కూలగట్టేసి వాళ్ళ ఉనికిని లేకుండా చేసేసి ఇది దీన్ని సింగపూర్ చేస్తాను, లండన్ చేస్తానంటే ఎలా కుదురుతుందండి? ఆయన హైదరాబాద్, ఇది తెలంగాణలో హైదరాబాద్ను హైదరాబాద్లో ఉంచండి. ఈ స్టేట్ని ఆయన సింగపూర్ చేయవసరం లేదు, లండన్ చేయవసరం లేదు. ఉన్నదండి ఇల్లు లాగా ఉంచమనండి. ఆ నదిని క్లీన్ చేయమని చెప్పండి. నదికి మేము ఏమీ ఎగ్నెస్ట్ కాదు, క్లీన్ చేయమనే చెప్తున్నాము. ఆ 9 మీటర్లు ఉన్నది కదండి, అది క్లీన్ చేసి చెప్పండి. ఫస్ట్ చేయాల్సిందేమో ఎప్పుడుకో చేస్తానంటున్నాడు. ఈ అడ్డొచ్చిన ఇల్లు ఏమోసి ఇప్పుడు కూలగొడతాడు. అసలు మేము అడ్డే కాదండి. ఆయన ఆ మీటర్లు పెంచడం వల్ల మేము అందరూ ఇరుక్కున్నాం, కానీ మేము అసలు అందులో ఆ పరిధిలోకే రాము. అసలు నది పరిధిలోకి రాము. 2 సంవత్సరాలు ఆయన ప్రమాణ స్వీకారం ఏ ముహూర్తం చేశాడో ఆ ముహూర్తం నుంచి స్టార్ట్ అయిందండి మాకు టార్చర్. మూసీవాసులకి మాట్లాడితే నల్గొండ ప్రజలు ఇబ్బంది మా దగ్గరికి వచ్చి ఏమి చెప్పట్లేదండి. ఆయన మొన్న ఉమెన్స్ డే రోజని ఇప్పుడని అప్పుడని ఆయన ఇచ్చిన మీటింగ్లు ప్రసంగాల వల్ల మాకు తెలుస్తుంది. ఒక్కటి సెంటిమెంట్గా మాట్లాడతాడు కదండి. నల్గొండ ప్రజలకి ఇబ్బంది అవుతుంది, గర్భస్రావాలు అవుతున్నాయని చెప్తున్నాడు కదండి. ఇప్పుడు కరెక్ట్ ఈ ఇల్లులు తీసేసిన తర్వాత ఇల్లులు తీసేసి వేరే బిల్డింగ్లు కట్టడం వల్ల మూసీలో మురుకు క్లీన్ అయిపోద్దా? అసలు మూసీలో మురుకులు క్లీన్ అంటే ముందు డ్రైనేజ్ సిస్టమ్ మార్చాలి. ఫస్ట్ చేసిన డ్రైనేజ్ సిస్టమ్ మార్చి ముందు మంచినీళ్ళు రిటైర్డ్ వాళ్ళు కట్టి ముందు మంచినీళ్ళు పంపించమని చెప్పండి నల్గొండ ప్రజలకి. ఆ తర్వాత ఉన్న ఈ ఇల్లులు కూలగొట్టాలని తర్వాత చేయాల్సింది. ఆయన ఏమో ముందు చేసిన వెనక చేసిన ముందు చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇల్లులు పడగొట్టిన పరిస్థితి కనిపించింది. అవును, హైడ్రా పేరుతో పడగొట్టేది. అది ఆయన చెప్పాలి. ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఏదన్నా కట్టు చూపించారు. ఈయనేమో ఉన్న ఇల్లు కూలగొడుతున్నాడు. అది ఎందుకు కూలగొడుతున్నాడు అని ఆయనే చెప్పాలి. ఎన్నాలండి ఎంత అధికారం ఉంటుందండి? 5 సంవత్సరాలు కదా. ఏ సీఎం అయినా ఎవరైనా మనం గెలిపించుకుంటే వచ్చిన వాళ్ళే. మనం గెలిపించి ఓటు వేయడం వల్ల గెలిచిన వాళ్ళే. ఎందుకు మరి 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ పట్టాడా?
5 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాలే కదండి. నేనే మంత్రి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అవును, 5 సంవత్సరాలు నువ్వే రాజు నువ్వే మంత్రి, ఎవరు కాదన్నారండి? ఎవరు కాదనలేదు కదా. మీరే రాజు మీరే మంత్రి 5 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ ప్రజలే కదా ఓటేసి మళ్ళీ మిమ్మల్ని మంత్రి చేయాలా, రాజుని చేయాలా, లేకపోతే ఎక్కడ కూర్చోబెట్టాలనేది ప్రజలు నిర్ణయిస్తారు, మీరు కాదు కదా. ఓవరాల్గా ఎట్లా ఉండబోతా ఉన్నది పోరాటం మీది ముందర మేము వెళ్తామండి ముందు వరకు, మా ఇల్లుని కాపాడుకోవడానికి మేము ఎంతకన్నా వెళ్తామండి. మేము మా భర్తలు దేశానికి సేవ చేసి వచ్చిన వాళ్ళు, మేమే అలా ఇలాగా ఇంట్లో కూర్చున్న లేడీస్ అయితే కాదు. దేశం గురించి ప్రాణాలు పోరాడి వచ్చి సైనికులు భార్యలు మేము. మా ఇంటి గురించి కూడా మేము ఎంతవరకైనా వెళ్తామండి. మేము మా ఇల్లులు ఇచ్చే ప్రసక్తే లేదు. ఆయన చెయ్యాలనుకుంటే మా ఇల్లులు వదిలిపెట్టి మిగతా నదిని ఎంతైనా క్లీన్ చేసుకోమని చెప్పండి, దాన్ని మేము కూడా సహకరిస్తాం. తిరిగి మేమే ఆయనకి డబ్బుల రూపంలో కూడా మేము ఏమైనా డొనేషన్ ఇవ్వమని మేము ఇస్తాం. ఏం చెప్తారండి? చెప్పేది మూసీ సుందరీకరణకు విరుద్ధంగా లేము మేము. ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి, దాన్ని కూడికరేదాం. కానీ డిమాలిషన్ మాత్రం మాకు బాధాకరంగా ఉంది. అది కూడా నిన్న మొన్నది కాదు, 94 అంటే 32 ఇయర్స్ నుంచి ఉన్నాం. అంటే ఈ డిమాలిషన్ ని చూపెట్టి ఆయన అభివృద్ధి అంటున్నాడు, ఏం చెప్తారు? ఏ అభివృద్ధి అది? ఏ అభివృద్ధి ఏముంది చెప్పండి? అంటే నిరాశ్రయం చేయడం అభివృద్ధి కాదు కదా. మరి ఎక్కడ పోతారు? అది కూడా 70 ఇయర్స్, ఇప్పుడు అందరు రిటైర్ అయ్యి 10 ఇయర్స్ అయింది. మరి అప్పుడు ప్రభుత్వాలు గవర్నమెంట్ ఇచ్చిన లోన్స్తోనే కదా, అందరు గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఎవరు ఆర్బీఐ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ ఉన్నారు, కోర్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, నబార్డ్ బ్యాంక్, ఇంతమంది ఉన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు బఫర్ జోన్ అని డిక్లేర్ చేయలేదు, రివర్ బెడ్ ఏరియా అని చేయలేదు. ప్లాటింగ్ అయింది గవర్నమెంట్ పర్మిషన్తో, గవర్నమెంట్ పర్మిషన్లో లోన్లు వచ్చినాయి, ఇల్లు కట్టుకున్నాం. ఫస్ట్ హైడ్రా అందించిండు, తర్వాత మూసీ సుందరీకరణ అన్నాడు, గాంధీ సరోవర్ అన్నాడు. ఈ మూడిట్లో ఆయన ఏ ప్రాజెక్టు మొదలు పెట్టినా కామన్గా కనబడేది ఇల్లులు కూడగొట్టుడు. ఏంది అసలు ఏం నేర్పుతా ఉన్నాడు? ప్రజల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు? ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఇది ఇప్పుడు ప్రజాప్రభుత్వ రాజ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్నబడిన వ్యక్తి ప్రజల యోగక్షేమాలు ఆలోచించాలి. అసలు ఎందుకు ఇల్లు కూలగొట్టాలి? వాళ్ళ వయసు ఎంత? 70 ఏండ్లు. ఇక్కడ మీ కూలబెట్టేసి ఎక్కడికో ఎట్లా పోతాం? మీరు చూసే ఉంటారు, రోడ్డు మీద మెడికల్స్ దగ్గర ఉన్నాయి. పైగా 10 ఇయర్స్ అయింది. ప్రశాంతంగా ఉండాల్సిన వయసులో మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం సబబుగా లేదని చెప్తాను. ప్రజాపాలన ఎక్కడుందండి? మరి ఈ ప్రకారం నిరాశ్రయం చేస్తామనేది ప్రజాపాలన కాదు, అది డిక్టేటర్షిప్ అవుతుంది. మీ ఇట్లా చేసుకుంటే కూడా ప్రజలు ఇప్పుడు మీరు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఇన్ని రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నారు, కనీసం ఎవరైనా వచ్చినారా ప్రభుత్వం నుంచి? ఎవరు రావాలి మరి? ప్రభుత్వం సీఎం గారు తర్వాత త్రూ ప్రెస్ తర్వాత ఏదన్నా మరి మాట్లాడాలి, కష్ట సుఖాలు విచారించాలి కదా. మీ గురించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదన్నా విచారించాలి కదా. మరి ఎందుకంటే ఏం చెప్తాం మేము దగ్గర సమాధానం? ఆయన కూడా ఆలోచించాలి. ఇంతమందిని నిరాశ్రయం చేయడం అనేది ఆలోచించాల్సింది. మీరు మూసీ నైట్ ఎకానమీ జనరేట్ చేస్తా అంటున్నాడు. మొత్తం మూసీ కట్టి ఇల్లు పడగొట్టి షాపులు పెట్టిస్తా, నైట్ మొత్తం కూరగాయల షాపులు, పండ్ల షాపులు పెట్టిస్తా అంటున్నాడు. ఆ పండ్ల షాపులు పెట్టి చేంజెస్ అయితే మేము ఇక్కడ కొత్త ఇల్లు కాదు కదా. 32 ఇయర్స్ అప్పుడున్న గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అబ్జెక్ట్ చేయలేదు కదా. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన లోన్స్, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన ల్యాండ్, పక్కా ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ చెప్పిన ట్యాక్స్ కడుతున్నాము, అన్ని బిల్లులు ఉన్నాయి మా దగ్గర, ట్యాక్స్ బిల్లులు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, వాటర్ బిల్లు అన్నీ కడుతున్నాం. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుంది? అసలు రేవంత్ రెడ్డి లీడర్షిప్ ఎట్లా ఉంది ఇందులో? లీడర్షిప్ అంటే ఆయన ఆలోచించాలి, ప్రజలకు నష్టం జరగకుండా చూడాలి. అది కూడా మధ్యతరగతి కుటుంబాలు. అంత లోన్లు పెట్టుకున్న ఇల్లు ఇక్కడేమి చేతి నిండా ఇలా పడేసి కట్టుకున్నవి కాదు కదా. అది కూడా రిటైర్ అయిపోయి కూడా 10 ఇయర్స్ అయింది. సర్వీస్లో ఉంటే కొంచెం ధైర్యం ఉంటుందా, ఇంకొక ఇల్లు కట్టుకుంటాం లేదు పోతే, అది కూడా లేదు. ఉన్న ఒక ఆధారం తీసేస్తామంటే మేము 32 ఇయర్స్ అంటే మీరే ఆలోచించండి. 94 అంటే 32 కంప్లీట్ అయిపోతుంది జూన్కి కూడా.